హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం అజూర్ వర్చువల్ డెస్క్టాప్ హోస్ట్ పూల్ని ఎలా క్రియేట్ చేస్తామనేది చూద్దాము. సో నథింగ్ బట్ ఏవిడి హోస్ట్ పూల్. ఓకే, సో నేను అజూర్ పోర్టల్లో లాగిన్ అయ్యి జస్ట్ అజూర్ ఏవిడి అనేది సెర్చ్ చేస్తున్నాను. జస్ట్ అజూర్ వర్చువల్ డెస్క్టాప్. హియర్ క్రియేట్ ఏ హోస్ట్ పూల్. సో నేను హోస్ట్ పూల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో రిసోర్స్ గ్రూప్ అనేది ఇది నా రిసోర్స్ గ్రూప్. నెక్స్ట్ హోస్ట్ పూల్ నేమ్ జస్ట్ నేను ఏవిడి టెస్ట్ హెచ్పి నథింగ్ బట్ హోస్ట్ పూల్ అనేది ఇస్తున్నాను. ఓకే, సో లొకేషన్ వచ్చేసి నా సర్వర్స్ అన్ని యూఎస్ఈస్లో ఉన్నాయి. సో యూఎస్ఈస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. వ్యాలిడేషన్ ఎన్విరాన్మెంట్ నో, మన టెస్ట్ ఎన్విరాన్మెంట్ అవసరం లేదు. సో బై డిఫాల్ట్గా డెస్క్టాప్ అనేది క్రియేట్ అవుతుంది ఫస్ట్ టైము హోస్ట్ పూల్ క్రియేట్ చేసిన వెంటనే. సో బై డిఫాల్ట్ డెస్క్టాప్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ టైం నుంచి మీరు అప్లికేషన్స్ కావాలంటే మీరు ఇక్కడ అప్లికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో హోస్ట్ పూల్ టైప్, సో మనకు 2 టైప్స్ హోస్ట్ పూల్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి పూల్డ్, సెకండ్ వచ్చేసి పర్సనల్. పర్సనల్ అంటే ఒక మిషన్, ఒక విఎం ఒక యూజర్కి పర్మనెంట్గా మనం అసైన్ చేస్తాం. పూల్డ్ అంటే సో ఒక మిషన్ మల్టిపుల్ యూజర్స్ కనెక్ట్ అవుతారు. నథింగ్ బట్ ఇట్స్ ఏ మల్టీ సెషన్ ఎన్విరాన్మెంట్. ఓకే, so like Citrix also we have a multi-session environment. Like if you publish the applications, those applications are connected by the multiple users in the back end of the server. Same way pool is nothing but a multiple users are connected to the session host here. Okay, so నేను pool అనేది సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ హోస్ట్ కాన్ఫిగరేషన్ లో లోడ్ బ్యాలెన్సింగ్ అల్గారిథం. మనకు 2 టైప్స్ ఉన్నాయి, బ్రెడ్త్ ఫస్ట్, డెప్త్ ఫస్ట్. బ్రెడ్త్ ఫస్ట్ అనేది నథింగ్ బట్ ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ ద లోడ్ అక్రాస్ ఆల్ ద సెషన్ హోస్ట్. డెప్త్ ఫస్ట్ అనేది సో ఫస్ట్ వన్ సెషన్ హోస్ట్ కంప్లీట్గా ఫుల్ అయిన తర్వాత యూజర్ కన్స్ట్రెంట్స్ ని నెక్స్ట్ సెషన్ హోస్ట్ అనేది పంపిస్తారు. సో ఇక్కడ నేను బ్రెడ్త్ ఫస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం లిమిట్. సో మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇస్తున్నాను. 10 అంటే నాకు 3 సెషన్ హోస్ట్ ఉంటే ఈచ్ సెషన్ హోస్ట్కి 10 టోటల్ 30 యూజర్స్ మాత్రమే అలౌ చేస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ వర్చువల్ మిషన్స్ నో అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నథింగ్ బట్టి మనం ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఈ హోస్ట్ పూల్ యూజ్ చేసుకుని మనం వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకు నో అని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వర్క్ స్పేస్. సో ఇక్కడ నాకు వర్క్ స్పేస్ అనేది నేను ఫస్ట్ టైం అనేది ఇప్పుడు సెలెక్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఉంది, బట్ నేను కొత్త వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఇక్కడ ఏవిడి టెస్ట్ వర్క్ స్పేస్ అనేది నేను క్రియేట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఎనేబుల్ డయాగ్నోస్టిక్ సెట్టింగ్స్ నో, అవసరం లేదు మనకి, అది ట్యాగ్స్ అవసరం లేదు. రివ్యూ 1 వ్యాలిడేట్ అవుతుంది, వెయిట్ చేయండి టిల్ వ్యాలిడేట్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఓకే, సో వ్యాలిడేషన్ అయిపోయింది. క్రియేట్, ఇట్ విల్ టేక్ ఫ్యూ మినిట్స్. సో మన డిప్లాయ్మెంట్ హోస్ట్ పూల్ క్రియేట్ అయింది. గో టు రిసోర్సెస్. సో ఇన్సైడ్ హోస్ట్ పూల్లోకి వెళ్ళాను. ఇక్కడ టోటల్ మిషన్స్ అన్ని 0 ఉంది. ఓకే, సో నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ హోస్ట్ పూల్ ఇన్సైడ్ హోస్ట్ పూల్లో ఆర్డిపి ప్రాపర్టీస్, అడ్వాన్స్డ్, డెడ్ ఎండ్, లాస్ట్లో ఇక్కడ కీ అనేది యాడ్ చేస్తున్నాను. ఆర్డిపి ప్రాపర్టీస్లో కీ అనేది యాడ్ చేస్తున్నాను. సో కీ చూడండి, టార్గెట్ ఈజ్ ఏఏడి జాయిన్డ్ i.1. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే సో మనం ఈ హోస్ట్ పూల్ యూజ్ చేసుకుని మనము సెషన్ హోస్ట్ని నథింగ్ బట్ విఎమ్స్ని క్రియేట్ చేస్తున్నాం. ఆ విఎమ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ విఎమ్స్ అన్ని మనకు ఏడీలో క్రియేట్ అవ్వాలి. సో నథింగ్ బట్ దాని పర్టికులర్ ప్రతి విఎంకి హోస్ట్ నేమ్ ఉంటుంది కదా,
ఆ హోస్ట్ నేమ్ అనేది ఏడీలో క్రియేట్ అవ్వాలి. సో మనకి ఇక్కడ ఆన్ ప్రెమ్ ఏడీ లేదు కాబట్టి సో మనం ఏం చేస్తున్నాం అంటే క్రియేట్ మిషన్స్ని ఇంట్రా ఐడిలో జాయిన్ అవ్వు అని చెప్పేసి మనం స్పెసిఫై చేయాలి. ఆ జాయిన్ అవ్వడానికి ఇది మనం ఇస్తున్నాం టార్గెట్ ఈజ్ ఏఐడి జాయిన్ అనేది. ఇంట్రా ఐడిలో నువ్వు క్లౌడ్ ఏడీలో ఈ క్రియేట్ మిషన్స్ని యాడ్ చేస్తున్నాం. అందుకు ఇక్కడ మనం ఇది ఇస్తున్నాము. క్లిక్ సేవ్. సేవ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. అగైన్ సేమ్ హోస్ట్ పూల్ ఓవర్వ్యూలోకి వెళ్తున్నాను. సో ఇప్పుడు టోటల్ మిషన్స్ 0 ఉన్నాయి. నేను క్లిక్ చేస్తున్నాను. సో నథింగ్ బట్ ఇప్పుడు మనం ఆ హోస్ట్ పూల్లో మిషన్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాం. విఎమ్స్ అనేటివి యాడ్. సో చూడండి ద ఫస్ట్ పేజ్ అనేది గ్రేడ్ అవుట్ అయింది, ఎందుకంటే ఆల్రెడీ మనం హోస్ట్ పూల్ క్రియేట్ చేస్తున్నాము. సో ఇక్కడ చేంజెస్ ఏం లేవు. నెక్స్ట్ ఇక్కడ నువ్వు క్రియేట్ చేసే విఎంకి హోస్ట్ నేమ్ ఏ విధంగా ఉండాలి అనేది ఇస్తున్నాను ఇక్కడ. సో ఈ విధంగా హోస్ట్ నేమ్ ఉండాలి. బట్ హ్యావ్ లెంత్ 11 క్యారెక్టర్స్ 1. ఓకే. సో ఈ మిషన్ నేమ్ ఈ మిషన్తో మనం 10 మిషన్స్ సెలెక్ట్ చేసుకుంటే 01, 02, 03 ఆ విధంగా మిషన్స్ అనేటివి క్రియేట్ అవుతాయి మనకు. ఓకే, టిల్ 10 వరకు. సో వర్చువల్ మిషన్ లొకేషన్ యూఎస్ ఈస్ట్, అవైలబిలిటీ జోను ఇక్కడ వచ్చేసి అవైలబిలిటీ ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ, అవైలబిలిటీ జోన్, అవైలబిలిటీ సెట్. సో అవైలబిలిటీ జోన్, అవైలబిలిటీ సెట్ అని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఇక్కడ నేను నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిడెండెన్సీ సెలెక్ట్ చేసుకున్నాను. సో నథింగ్ బట్టి మనకు లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఉండదు. ఆ విఎం డౌన్ అయితే మనకు లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఉండదు అనమాట. సో కంపెనీలో 100% అవైలబిలిటీ జోన్స్ కానీ అవైలబిలిటీ సెట్ కానీ డిపెండింగ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. దట్ ఈస్ అగైన్ సపరేట్ కాస్ట్ ఇన్వాల్వ్. సో ఇక్కడ మనకు ట్రయల్ వర్షన్ కాబట్టి మనకు లోడ్ బ్యాలెన్సింగ్ అవసరం లేదు. నథింగ్ బట్ డిఆర్ యాక్టివిటీ. సో 1 సర్వర్ డౌన్ అయితే ఇంకో సర్వర్ కనెక్షన్ తీసుకుంటున్నది అవసరం లేదు. సో అందుకని నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెక్యూరిటీ టైప్ వచ్చేసి జస్ట్ స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్టాండర్డ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్. సో ఇమేజ్ అనేది నేను విండోస్ 10 ఎంటర్ప్రైజ్ మల్టీ సెషన్ వర్షన్ Gen 1 అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, సో మల్టీ సెషన్. సో మనము హోస్ట్ పూల్ టైప్ పూల్ సెలెక్ట్ చేసుకున్నాము, నథింగ్ బట్ మల్టీ సెషన్. ఇక్కడ నేను విండోస్ 10 మల్టీ సెషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సైజ్ అనేది సో బెస్ట్ ఆల్వేస్ గో ఫర్ స్మాల్ సైజ్. వై? బికాస్ దిస్ ఇస్ అ టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో వీ డోంట్ వాంట్ హై కాన్ఫిగరేషన్. 1 CPU, 2 RAM అండ్ 2 డిస్క్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. టెస్ట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి మనకు దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఎనఫ్. సో బూట్ డయాగ్నోస్టిక్స్ అనేది డిజేబుల్ చేస్తున్నాను. అవన్నీ కాస్ట్ ఇన్వాల్వ్, స్టోరేజ్ అనేది అవసరం దీనికి. సో మనకు అవసరం లేదు, స్టోరేజ్ అవసరం లేదు మనకు. వర్చువల్ నెట్వర్క్. సో వర్చువల్ నెట్వర్క్ అనేది నేను ఆల్రెడీ వీనెట్ అనేది వర్చువల్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేసుకున్నాను. జస్ట్ మీరు వీనెట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో పబ్లిక్ ఇన్బౌండ్ ఇవన్నీ బై డిఫాల్ట్ ఉండండి. పబ్లిక్ ఇన్బౌండ్ పోర్ట్స్ అనేది ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నాం. సో నథింగ్ బట్ యూజర్స్ని ఆర్డిపి అలో చేయడానికి మిషన్ని ఎక్స్టర్నల్ యూజర్ ఎవరైనా అలో చేయడం, ఎవరైనా లాగిన్ అవ్వచ్చు అనమాట. ఈ అప్లికేషన్స్ యాక్సెస్ చేసుకోవచ్చు, ఈ మిషన్ ఆర్డిపి తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ విచ్ డైరెక్టరీ వుడ్ యూ లైక్ టు జాయిన్. మనం ఈ మిషన్ క్రియేట్ చేస్తున్నాం కదా, ఈ క్రియేట్ ఏ మిషన్ నీకు సపరేట్గా డొమైన్ ఉంటే అండ్ అది కూడా ఆన్ప్రైమ్ మేడ్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ మనం యాక్టివ్ డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. సో మనకు సపరేట్గా ఆన్ప్రైమ్ మేడ్ లేదు కాబట్టి ఇంట్రా ఐడి. సో నథింగ్ బట్ క్లౌడ్ బేస్ సో దీంట్లో జాయిన్ అవ్వాలని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ. సో ఇన్ కేస్ ఆన్ప్రైమ్ మేడ్ ఉంటే నువ్వు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటావు. ఓకే, సో ఎన్రోల్ విఎం విత్ ఇంటూన్లో నీ మిషన్స్ ఎన్రోల్ అవ్వాలా, క్రియేట్ అయ్యే మిషన్స్. సో కంపెనీలో అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాము. మనకి టెస్ట్ ఎన్విరాన్మెంట్ మనకి ఇంటూన్ లేదు, సో నో అని సెలెక్ట్ చేసుకుంటాం. సో క్రియేట్ అయ్యే మిషన్స్కి లోకల్ యూజర్ నేమ్ ఏమైనా కావాలా, ఇన్ కేస్ మిషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది మనం లాగిన్ కాలేకున్నాం మన యూజర్ నేమ్తో,
నువ్వు లోకల్ అడ్మిన్తో నువ్వు లాగిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఇక్కడ నేను ఒక యూజర్ని క్రియేట్ చేసుకుంటాను. లోకల్ అడ్మిన్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటాను. ఓకే, ఇది అవసరం లేదు. నెక్స్ట్. సో ట్యాక్స్ అవసరం లేదు మనకు. నెక్స్ట్. ఇక్కడ చూడండి వర్చువల్ మిషన్ అనేది సమ్ అయితే ఫెయిల్ అయింది. సేమ్ చూపిస్తుంది. రిక్వైర్డ్ ఏ పారామీటర్స్ ఆర్ మిస్సింగ్, ప్లీజ్ కంప్లీట్ ఆల్ ద రిక్వైర్మెంట్ ఫీల్డ్స్. సమ్ ఫీల్డ్ ఏదో మిస్ అయింది ఇక్కడ. సమ్ చూద్దాం ఏ ఫీల్డ్ మిస్ అయింది అనేది. నెంబర్ ఆఫ్ విఎమ్స్. సో ఈ సెషన్ హోస్ట్ యూస్ చేసుకొని నువ్వు ఎన్ని విఎమ్స్ అనేవి క్రియేట్ చేయాలనుకుంటున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 విఎమ్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో రిమైనింగ్ అంతా ఓకేగా ఉంది. నెక్స్ట్. నెక్స్ట్. సో వ్యాలిడేట్ చెక్ చేస్తూ ఉంది. వెయిట్ చేయండి వ్యాలిడేట్ కంప్లీట్ అయ్యేంత వరకు. వ్యాలిడేట్ అనేది సక్సెస్ అయింది. క్రియేట్. Okay, so it will take few minutes to create. Why? Because 2 virtual machines create చేస్తున్నాం కాబట్టి టైం తీసుకుంటుంది. ఓకే, సో డిప్లాయ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. 2 మిషన్స్ అనేవి క్రియేట్ అంటే చూద్దాము. జస్ట్ గో టు రిసోర్సెస్. సో here you can see total machines are 2. So cannot connect, but still it is cannot connect. It will take some time to to come here. So we'll wait for some time. Just doing the refresh here. Yeah, you can see one mission already came here. So if you go to missions, total missions, so under this first pool you can see there are 2 missions are created. So the mission status is available. Okay, so this is a way we need to create a host pool and create a virtual missions by using a host pool. Thank you everyone.